2020 సంవత్సరం డిసెంబర్ మాసము 28వ తారీఖున దేవుని కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకు అనుగ్రహించిన ఈ చిల్డ్రన్స్ రిట్రీట్ మరియు యూత్ మీటింగ్ కొరకై ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ ప్రారంభం కొరకు, ఈ చిల్డ్రన్స్ రిట్రీట్ ప్రారంభం కొరకు ప్రార్థన. ఈ రిట్రీట్ కొరకు దేవుడిచ్చిన థీమ్ లూకాసు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదం కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క సమయంలో మమ్మల్ని ప్రేమించి ప్రార్థన చేస్తూ వచ్చిన రీతిగా 2020వ సంవత్సరం 12వ మాసం డిసెంబర్ నెల 28వ తారీఖు ఇది నా ప్రభువా చిల్డ్రన్స్ రిట్రీట్ని మాకు అనుగ్రహించి ప్రభువా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రాలు. ఈ యొక్క చిల్డ్రన్స్ రిట్రీట్ ప్రారంభము నుండి ముగింపు వరకు మీ కృపా దీవెనలతో మీరుంచి మమ్మల్ని అందరినీ బిడ్డలను నీ కృప కలిగిన దయగలిగిన జాలి కలిగిన హస్తములో భద్రపరిచి మీరు నడిపిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. నాయన మరి పాటల్లో, యాక్షన్ సాంగ్స్లో, నాయన లెసన్లో, అదే సమయంలో క్లోజింగ్ లెసన్లో, ప్రభువా ముగింపులో, ప్రభువా వారికి బహుమానముల్లో తోడుగా ఉండి మీరే మహిమ పొందండి. మెట్టుకు మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ కృపా సత్యులు బట్టే మీ నామమునకే మహిమ కలుగునుగా కానీ అనుభవం మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధపరుస్తూ రమ్మని ఆది నుండి అంతవరకు మీ అధ్యక్షతలో జరిగించమని మమ్మల్ని అందరినీ మీ కృపలైన స్థలంలో భద్రపరుచుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి అత్యంత బ్రతులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను ఆపిన తర్వాతే మీరు పాడితే మీకు పాట వస్తుంది. అర్థమైనా? రెడీ? 1 2 3 స్టార్ట్. నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా, నా వల్ల వినాలి. నువ్వు ముందు విను సరిగా. అర్థమైంది? నువ్వే ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నీలిమ. నీలిమ అంటున్నావు ఎందుకు? నీలిమ. నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా, ఏసునామి కూడే ఏలేలో హైలేసా, ఏసునామి కూడే ఏలేలో హైలేసా, దారి తెలియదు మన మంచి యేసుతో, అలలు పొంగిన ప్రేమముగా నడుపును, అలలు పొంగినారు ప్రేమముగా నడుపును, ఏలేలో హైలేసా, ఏలేలో హైలేసా, ఏలేలో 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 హైలేసా, నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా,
చూడండి రెడీ 1 2 3 స్టార్ట్ నా వల్లు పోతున్నా నా వల్లు పోతున్నా నా వల్లు పోతున్నా నా వల్లు పోతున్నా నానవికుడు నాను చేసు ప్రేమముగా నడుపురు అలలు పొంగినారు ప్రేమముగా నడుపురు హేలేలో 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 మీరు ఎక్కడున్నా తెలుసా రెడీ రెడీ 1 2 3 స్టార్ట్ నా వల్లు పోతున్నా నా ప్రాణ ప్రియుడవే ఓ యేసయ్య నా యేసయ్య నా స్తుతి నీకేనయ్యా నిన్ను స్తుతించి కీర్తించెదా నా ప్రాణ ప్రియుడవే ఓ యేసయ్య నా యేసయ్య నా స్తుతి నీకేనయ్యా రైట్ తర్వాత నన్ను ప్రేమించుచున్నావా నన్ను ప్రేమించుచున్నావా సిలువ దృశ్యము చూచిన నీవు నన్ను ప్రేమించుచున్నావా సిలువ దృశ్యము చూచిన నీవు నన్ను ప్రేమించుచున్నావా సిలువ దృశ్యము చూచిన నీవు నన్ను ప్రేమించుచున్నావా రండి Ready? 1, 2, 3, start. నా వల్లు పోతున్నా, నా వల్లు పోతున్నా. హేలేలో హైసా, హేలేలో హైసా, హేలేలో హైసా, హేలేలో హైసా. చూడండి జాగ్రత్తగా ముందు చూడండి తర్వాత నిలబడి 3 అన్నప్పుడు యాక్షన్ చేయాలి నా వల్లు పోతున్నా నా వల్లు పోతున్నా నా వల్లు పోతున్నా నా వల్లు పోతున్నా హేలేలో హైసా హేలేలో హైసా హేలేలో హైసా హేలేలో హైసా యేసు నామముడే హేలేలో హైసా యేసు నామముడే హేలేలో హైసా దారి తెలియడు మన మంచి యేసుకు దారి తెలియడు మన మంచి యేసుకు
చూడు విను. హేలెల్లో 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 హైలెస్సా, హేలెల్లో 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 హైలెస్సా, హేలెల్లో హేలెల్లో. ఎవరా నువ్వు? ముందు మీకు పడతాయి, నువ్వే ముందు వినండి, అప్పుడు మీకు పాట వస్తుంది. నా నిలబడండి, అల్లరి చేయొద్దు, అల్లరి చేయొద్దు. మీ సాంగ్ షీట్లు కింద పెట్టండి, అది చూస్తే యాక్షన్ చేయలేరు కదా. మీరు ఎలక్ట్గా ఉండండి. చూడండి. నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా, వినండి. మీరు ఎక్కడ అంటున్నారు తెలుసా? పొంగిపోతున్నారు ఎందుకు? వినండి, చూడండి. నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా. హేలెల్లో హైలెస్సా, హేలెల్లో హైలెస్సా, యేసు నావికుడే హేలెల్లో హైలెస్సా, యేసు నావికుడే హేలెల్లో హైలెస్సా, దారి తెలియను మన మంచి యేసుకు, అలలు పొంగి చూడండి, అలలు పొంగినాడు చెరువుగా నడుపును. చూడండి, అలలు పొంగినాడు చెరువుగా నడుపును. హేలెల్లో 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 హైలెస్సా, హేలెల్లో 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 హైలెస్సా, హేలెల్లో 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 హైలెస్సా. వినండి, చివరికి మీరెవరు పాడద్దు అనమాట. అంటే సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది? మెల్లగా సైలెంట్ అయిపోతుంది కదా. హేలెల్లో జనవై చెప్పే చేసినప్పుడు నీ గుండె పెట్టు, ముందు పైన పై గుండె పెట్టు. చూడు, మీరు గజిబిజి అయ్యి గందరగోళం అయ్యి హేలేలు హేలేలు ఇట్లా కాదు. మీరే ముసలోళ్ళ చెప్పినట్టు చేయండి. అందరికి కనబడుతున్నాయా? కనబడుతున్నాయా? వినండి, చూడండి. హేలెల్లో 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 హైలెస్సా, చాలా మంది చేయాలి, పెద్ద పిల్లలు కూడా వెనక టీచర్స్తో సహా చేయాలి. ఏమా రిక్క మా రిక్క సండే స్కూల్ టీచర్గా యాక్షన్ చేయాలి. నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా, నా వల్ల పోతున్నా.
వినండి, నేను వాడేటప్పుడు మీరు వాడవద్దు. వినండి. హేలెల్లో 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 యేసా, హేలెల్లో 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 యేసా. రైట్. అందరం కలిసి వాకింగ్ చెప్పుకొని ప్రార్థన చేసి లెసన్ లోకి వెళ్దాం. సరేనా? సరేనా? సరే, నాతో పాటు చెప్పండి. మంచి నేల నుండు, అందరూ నాతో చెప్పాలి. మంచి నేల నుండు విత్తనములు కోరిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. లూకాసు వార్త 5:15. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు జోడించి మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకోండి. మరి మీ కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు ప్రభావాన్ని మీరు మధ్య వాక్యాన్ని విత్తుతుండగా దేవనాయన అది మంచి నేలను పడే విత్తనముగా మీరు ఉంచుతున్నామని పిల్లలందరూ స్వాధీనం ఉంచుకోండి. ప్రభావ ఎవరు ఎడలో తొలగిపోకుండా సహాయం చేయమని, మీ ఆత్మ పరిపూర్ణత నాకు అనుగ్రహించమని, ఆ బిడ్డలకి అర్థమయ్యే విధానంలో నేను చెప్పడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఇది చూసారా? దీంట్లో మరి యేసయ్య ఉన్నారు. యేసయ్యతో ఎవరు నడవడానికి ఇష్టపడతారో, యేసయ్యను ఎవరు హృదయంలో అంగీకరిస్తారో వారికి చెడ్డ మనసు పోయి ఏమొస్తుంది? మంచి మనసు వస్తుంది. మంచి మనసు వస్తే అప్పుడేం చేస్తాము? ప్రక్క వాళ్ళ మీద అబద్ధం చెప్పము, ప్రక్క వాళ్ళ మీద అసూయ పడము, ప్రక్క వాళ్ళది ఆశించము, పొరుగు వారికి ఏం చేస్తాము? మేలు చేస్తాం కదా. మరి మనం అందరము దేవుని పోలికలో ఉన్నాం కదా. మంచి మనస్సుతో మనం ఉండాలని, ఆ మంచి మనస్సులో విత్తనం పడితేనే, దేవుని వాక్యం పడితేనే అది ఫలిస్తుందని ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, వీరందరూ కూడా ఎవరితో నడుస్తున్నారు? యేసు ప్రభువుతో నడుస్తున్నారు. అందుకే వారిలో ఏముందంటే సంతోషం ఉంది. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువుతో ఎందుకు నడవాలి అంటే, ఈయన ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? అందరికీ ప్రభువు. యేసు ప్రభు ఎవరు? అందరికీ ప్రభు అంట. ఈ భూమి మీద ఉన్న అందరికీ యేసు ప్రభు ఎవరు? ప్రభు. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఎలాగొచ్చాడో చెప్పనా? చూడండి, ఆయనతో మనం ఎందుకు నడవాలి అంటే, ఆయనతో మనం ఎందుకు సహవాసం చేయాలి అంటే, ఆయనతో ఉంటేనే మనకి ఏమవుతుంది? మంచి మనస్సు ఉంటది. అయితే ఆ మంచి మనస్సు మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఏమైనాడంటే, చూడండి, మన కొరకు మరి లోకంలో జన్మించాడు. దేవుడు మన కొరకు లోకంలో జన్మించాడంటే ఎంత అద్భుత కార్యం కదా. అవునా కదా? దేవుడు ఏం చేశాడు? మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? చూడండి, పశువుల పాకలో. మన అందరూ క్రిస్మస్ చేసుకున్నారు కదా. అందరూ చేశారా? కొత్త బట్టలు కట్టుకున్నారా? అబ్బా, బాగా మరి చికెన్ అన్ని తిన్నారా కదా? తిన్నారు బాగా. కొంతమంది తినలేదు అంటున్నారు, వాళ్ళని పక్కన పెడదాము. తినే వాళ్ళ వరకు మంచిగా అందరం పండుగ చేసుకున్నాము కదా. ఎందుకు పండుగ చేస్తాము? యేసయ్య మా కొరకు లోక రక్షకుడు పుట్టాడు, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ ఇస్తాడు అని మనం అందరం తెలుసుకున్నాం కదా. అవునా? సరే, ఇక్కడ చూడండి, అంత పెద్ద దేవుడు, మరి ప్రపంచానంతా సృష్టించిన దేవుడు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో, సత్రంలో పుట్టి పశువుల తొట్టిలో పరుండ పెట్టారంట. చూడండి, దావీదు పురమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదిగోండి, చూడండి, చిన్న తొట్టిలో వేశాడు కదా.
చిన్న పిల్లోడుగా ఉన్నాడు కదా. ఎందుకు ఇలా ఉన్నాడంటే మనందరికీ అందుబాటులో ఉండాలని, చిన్నపిల్లలందరినీ ఆయన దగ్గరికి తీసుకోవాలని, చిన్నప్పటి నుంచే వారందరికి మంచి మనసు ఇవ్వాలని యేసు ప్రభు ఏమో ఆ యొక్క పశువుల మరి తొట్టిలో పరుండడానికి ఏమయ్యాడు, ఇష్టపడ్డాడు. కనుక మనం కూడా ఎవరికైతే యోగ్యమైన మంచి మనసు మరి కావాలో వారు ఏం చేయాలంటే ఆ యేసుక్రీస్తు ప్రభుని ఏం చేయాలా, హృదయంలో చేర్చుకోవాలా. ఎవరైతే ఆ హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభుతో నడవడానికి ఇష్టపడతారో వారికి మంచి మనస్సు దేవుడిస్తాడు. సరే, మంచి మనస్సు ఉంటే ఏం చేస్తారు అప్పుడు మనం ఒకసారి చూద్దాం. మరి అందరికీ యేసయ్య మీరందరూ యేసు ప్రభా నా హృదయంలోకి రండి అని మీరు చేర్చుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏం మనసు వస్తుంది, మంచి మనసు. మంచి మనసు వస్తే మీరు ఏం చేస్తారు ఒకసారి చూద్దాం. చూడండి, ఇటు చూడండి, ఇక్కడ ఎవరున్నారు, ఇద్దరు. వీళ్ళిద్దరికి మరి మంచి మనసు ఉందంట. ఎందుకంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. అందుకే ఒకరితో ఒకరు చూడు చక్కగా మరి సహవాసం చేస్తూ వారు ఆడుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరిని ఇద్దరిని విడిచిపెట్టారు అనుకు ఇద్దరు ఏం చేస్తారు, ఆడుకోరు, కొట్టుకుంటారు కదా. కొట్టుకోకూడదు. చూడు చక్కగా వీళ్ళు మరి వారికి ఉన్నటువంటి చిన్న చిన్న బొమ్మలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఎందుకంటే వారికి మంచి మనసు ఇచ్చారు యేసయ్య కనుక వారు వాక్యం విన్న తర్వాత చూడండి ఎట్లా సంతోషంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు కదా. మీరు మరి స్కూల్లో కానీ మీ ఇంట్లో కానీ మీ వీధిలో కానీ ఆడుకునేటప్పుడు తన్నుకుంటారా, ఆడుకుంటారా? చక్కగా ప్రేమ కలిగి ఆడుకోవాలి, ఒకరికొకరు తగ్గించుకొని ఆడుకోవాలి. ఇప్పుడు మరి మనకి సండే స్కూల్ ఇప్పుడు పాటలన్నీ నేర్పించారు, నిల్చోబెట్టారు. చాలా మంది నేను చూస్తాను వెనక నుంచి ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు, అదిగో కథలు చెప్పుకుంటున్నారు. అట్లా చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే మరి దేవుడిగా రక్షకుడుగా మరి అంగీకరిస్తారు వాళ్ళకి మంచి మనసు ఉంటుంది. ఆ మంచి మనసు కలిగిన వారు ఎట్లా ఉండాలా, మంచిగా ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాదు చూడండి కదా, వాడి దగ్గర ఏం లేదు, డబ్బులు లేవు, మంచి బట్టలు లేవు, ఏం లేవు, కానీ వాడికి ఏమని తెలుసా, మంచి మనసు ఉంది. అందుకే సంతోషంగా మరి హాయిగా హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఈ సంతోషం మీ ఎవ్వరి ముఖంలో నాకు అనిపించట్లేదు. ఏమొచ్చిన బాధ ఇది, 1:30 అయ్యింది, అన్నం పెట్టలేదు, మాకెందుకు తీసుకొచ్చారు అంటున్నారు కదా. కానీ ఒక్కరోజు మీరు ఓపికతో వాక్యం విని ఓపికతో సహకరిస్తే ఇలాంటి సంతోషం మీ అందరికీ ప్రభు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ సంవత్సరం అంతా మనకు సండే స్కూల్ లేదు కదా, ఉందా? ఎవరికి లేదు కదా. ఎందుకు లేదు చెప్పండి, అందరికి తెలుసు. సండే స్కూల్ లేదు, మందిరం లేదు. ఎందుకు లేదు? కరోనా వచ్చిందిగా. కరోనా వచ్చిందా? ఎవరికి తెలీదా మీకు కరోనా అని? తెలీదా? కరోనా తెలియదు కానీ ఒక్కటి తెలుసు కదా, చెప్పనా? స్కూల్ లేదు. అది స్కూల్ లేదని మాత్రం తెలుసు కానీ కరోనా వచ్చిందని తెలీదు. ఏదొస్తే మనకెందుకు, స్కూల్ అయితే లేదు కదా. మరొక సంవత్సరం లేకపోయినా బాగుంటుందా? బాగోదు. ఎందుకంటే ఈ సంవత్సరం స్కూల్ లేకపోవడం వల్ల మీకు ఎవరికైనా హ్యాపీ ఉందా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ కూడా లేరు, హ్యాపీ లేదు, బయటికి వెళ్ళేది లేదు, సండే స్కూల్ లేదు. ప్రభు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ సంవత్సరం అంతా మనకు సండే స్కూల్ లేదు కదా, ఉందా? ఎవరికి లేదు కదా. ఎందుకు లేదు చెప్పండి, అందరికి తెలుసు. సండే స్కూల్ లేదు, మందిరం లేదు. ఎందుకు లేదు? కరోనా వచ్చిందిగా. కరోనా వచ్చిందా? ఎవరికి తెలీదా మీకు కరోనా అని? తెలీదా? కరోనా తెలియదు కానీ ఒక్కటి తెలుసు కదా, చెప్పనా? స్కూల్ లేదు. అది స్కూల్ లేదని మాత్రం తెలుసు కానీ కరోనా వచ్చిందని తెలియదు. ఏదైతే మనకెందుకు, స్కూల్ అయితే లేదు కదా. మరొక సంవత్సరం లేకపోయినా బాగుంటుందా? బాగోదు. ఎందుకంటే ఈ సంవత్సరం స్కూల్ లేకపోవడం వల్ల మీకు ఎవరికైనా హ్యాపీ ఉందా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ కూడా
మరి రిట్రీట్ ని పెట్టాడు. కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్టి సంతోషం పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క సంకల్పం. చూడండి, ఇక్కడ ఎంత సమాధానకరంగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మరి ఇక్కడ చిన్న బాగున్నాడు, ఇక్కడ ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా గిచ్చుకుంటున్నారా? ఎవరైనా కొట్టుకుంటున్నారా? ఎవరైనా సాడే చెప్పుకుంటున్నారా? చెప్పుకుంటున్నారా? కానీ మీకు డౌట్ ఉందా? లేదు కదా. అందరూ సమాధానంగా సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. ఒకరికొకరు ఏం చేస్తున్నారు? సువార్త చెప్తున్నారు. మరి దాన్ని చూస్తాను కదా, ఒక అక్కేళ్ళు ఇంకో అక్కకి ఏం చెప్పింది? సువార్త. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్ళాను, నాకు సంతోషం వచ్చింది, నువ్వు కూడా రా, నీకు కూడా సంతోషం వస్తుందని. అంటే సంతోషం పొందుకున్న వాళ్ళు ఎట్లుంటారు? చాలా హ్యాపీగా వారి పనుల్లో వారు వెళ్ళిపోతారు. చూసారా, ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు కదా ఫ్యామిలీ మొత్తం. మరి మీకు సంతోషం వస్తే మీకు సంతోషం వస్తే ఎవరికి సంతోషం ఉంటుంది తెలుసా? కుటుంబం అంతా సంతోషం ఉంటారు. కుటుంబంలో ఒకరికి సంతోషం ఉంటే, ఒకరు యేసు ప్రభువుని అంగీకరిస్తే కుటుంబం అంతా కూడా ఏమవుతుంది? సంతోషంగా ఉంటుంది. బైబిల్లో మరి సంతోషంగా ఉన్నటువంటి ఒక బాలుడు కోసం నేను చెప్పనా? మీకు తెలుసా బాలుడు ఎవరో? చిన్నప్పుడే ప్రభు యొక్క స్వరము విన్నాడు. ఎవరు ఆ బాలుడు? ఎవరు? సమూయేలు. వెరీ గుడ్. చిన్నప్పుడే దేవుని స్వరము విన్నాడు కదా. మొదటి సమూయేలు మరి మొదటి అధ్యాయం చివరి వచనాల్లో ఉంటది. ఆ చిన్నప్పుడే దేవుని స్వరం విన్నటువంటి సమూయేలు చిన్నప్పుడు ఎక్కడ విడిచిపెట్టబడ్డాడు? చెప్పండి, ఎక్కడ విడిచిపెట్టబడ్డాడు? సమూయేలు చర్చిలో ఉన్నాడు. వెరీ గుడ్. ఎక్కడ ఉన్నాడు? దేవుని మందిరంలో విడిచిపెట్టబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు చూడండి, ఇటువైపు అయిపోవచ్చింది ఇంకొక 5 నిమిషాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? మరి వారి ఆత్మలో ఫలించే వాళ్ళగా ఉంటారు కదా. బైబిల్ ఉన్న తెరవండి. గలతీ 5:22. ఎవరైనా ఒక్కరు బాగా చదివే వాళ్ళు, బిగ్గరగా చదివే వాళ్ళు లేచి చదవండి. ఎవరైనా ఒక్కరు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, బాయ్స్ అండ్ గర్ల్స్, ఎవరైనా ఒకరు బిగ్గరగా లేచి చదవండి. మిగతా వాళ్ళు సైలెంట్ ఉండాలి. అయితే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. గుడ్. నువ్వు కూర్చోండి. ఇప్పుడు చదివినటువంటి ఎన్ని చెప్పండి? 9 ఏంటి? ఆత్మఫలాలు. చూసారా? ఇదిగోండి, ఇదిగో ఈ 9 ఏంటి? ఆత్మఫలాలు. ఇప్పుడు మీకు చాలా మందికి ఇది ఇస్తాము. ఇచ్చేటప్పుడు ఈ ఫలానికి ఏం చేయాలా? కలర్ వేసి దీన్ని కట్టుదల చేయాలా? సరే, ఆత్మఫలం ఏంటి చెప్పండి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఈ 9 యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకి ఇస్తాడంట. ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఈ 9 ఆత్మ ఫలాలు మార్కెట్ లో దొరకవు కదా. ఎక్కడ దొరుకుతాయి? మన ఇంట్లో దొరుకుతాయా? దొరకవు. మార్కెట్ లో దొరుకుతాయా? దొరకవు. ఎగ్జామ్ రాస్తే దొరుకుతాయా? దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? ఒక్క యేసు ప్రభు దగ్గర మాత్రమే ఈ 9 ఆత్మ ఫలాలు మనకు దొరుకుతాయి. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారిని ఈ 9 ఆత్మ ఫలాలతో దేవుడు ఫలింపజేస్తాడు. ఎంతమంది ఫలించాలని ఆశపడుతున్నారు? ఒకసారి చేయండి. ఓరికే చేతులు ఎత్తితే ఫలించరు. నాకు ఈ 9 ఆత్మ ఫలాలు కావాలి యేసయ్య అంటేనే దేవుడు వీటిని మనకి ఇస్తాడు కదా. 9 ఆత్మ ఫలాలు ఎవరిలో అయితే కలిగి ఉంటారో వారే ఎట్లుంటారు తెలుసా? చూడండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా.
బాగా పూలు పూసి కదా, ఎంత చేతించండి, బాగా పూలు పూస్తుంది, వేపుగా పెరిగింది, చాలా మరి బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది. దీనికి ఏం చేస్తారు, పాప ఏం చేస్తుంది, వాటర్ దానికి నీళ్లు పోస్తుంది కదా, బాగా పచ్చగా ఉండి పువ్వులంతా పూసి ఇటువంటి చెట్టుకి ఆ పాప ఏం చేస్తుంది, వాటర్ పోస్తుంది. అంటే ఇలాంటి సంతోషం ఈ బిడ్డ జీవితంలో కూడా ఉంది. అందుకే నేను పొందిన సంతోషం ఈ విధానంలో ఈ ఫలించేటటువంటి పూసేటటువంటి మొక్కలు కనిపించాలని ఆ అమ్మాయి బాగా సంతోషంగా నీళ్లు పోస్తుంది. సరే, ఇక్కడ ఈ చెట్టు ఫలించాలి, పువ్వులు పూయాలంటే ఈ నీళ్లు పోయాలి కదా. చూడండి, లాస్ట్ ఈ చెట్టు బాగా పెరిగి ఫలించాలంటే ఏం పోయాలి, నీళ్లు పోయాలి. మరి మనలో ఉన్న ఆత్మ ఫలాలు చెట్టు ఫలించాలంటే ఏం పోయాలి, నీళ్లు పోస్తే ఫలించదు. ప్రార్థన కాదు, వాక్యాన్ని వినిపించాలి. ఎవరైతే ఉదయం లేవగానే వాక్యం చదువుతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే ఆ చెట్టు లాగా అందంగా ఫలిస్తారు. ఏంటి వింటున్నారా? భూమి మీద చెట్టు పెరిగి ఫలించాలంటే ఏం పోయాలా, నీళ్లు పోయాలా. మన ఆత్మలో ఫలం ఫలించాలంటే ఏం పోయాలా, వాక్యాన్ని పోయాలా. వాక్యం పోస్తూ ఏం చేయాలా, వాక్యంతో పాటు ప్రార్థన, విశ్వాసం. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే వాక్యాన్ని నమ్ముతారో వారికి ఏముంటుంది, ప్రార్థన ఉంటుంది. అంతే కదా. ఉదయం లేవగానే డివోటీ ఎక్కడుంది, డివోటీ లేవగానే బైబిల్ చదువుకొని ఏం చేస్తాం, ప్రార్థన. అంటే ఎవరైనా ఏం చేయాలా, ఎవరైనా మీలో చాలా మంది ఉదయాలు వేసి బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బైబిల్ చదివిన తర్వాత ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన దాన్ని ఏమొస్తుంది తెలుసా, హృదయంలో విశ్వాసం వస్తుంది. ఎవరైతే వాక్యం చదువుతారో, ఎవరైతే వాక్యం వింటారో వారికి ప్రార్థన వస్తుంది. ప్రార్థన చేసే వారికి విశ్వాసం వస్తుంది. దీని ద్వారా ఈ చెట్టు ఏమవుతుంది, ఈ చెట్టు అంటే ఏ చెట్టు, ఆత్మ ఫలాలతో నిండే చెట్టు వేపుగా పెరిగి ఫలిస్తుంది. కనుక అటువంటి అనుభవంలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సరే, చివరిగా ఒక మాట చెప్తారు. ఈ అన్నిటినీ మనం చేసేటప్పుడు మనకి చూడండి, పిల్లలు ఎటు చూడాలి, స్కూల్లో ఉన్నా, వీధిలో ఉన్నా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభు బిడ్డలు ఎలా ఉండాలంటే మంచి మనసు కలిగి ఉండాలి. మంచి మనసు కలిగి ఉన్నవారే సంతోషంగా, సమాధానకరంగా ఉంటారు. వారే అనేకులకి సువార్త చెప్తారు. చూడండి, యేసు ప్రభు అందరికి ఏం చెప్పాడు తెలుసా, మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు, సువార్త చెప్పమన్నాడు. అంతేనా? సువార్త చెప్పమన్నాడా, లేకపోతే మరి టీవీలో వచ్చే సీరియల్స్ కోసం చెప్పమన్నాడా? ఆడపిల్లలు చూడాలి, ఆడపిల్లలు ఎక్కువ సీరియల్ చూస్తారు కదా. మీలో ఎంతమంది టీవీ చూస్తారు, చెయ్యి ఎత్తండి. టీవీ చూసేవాళ్ళు ఎత్తండి, పర్వాలేదు. అందరూ టీవీ చూస్తారు. సీరియల్స్ చూస్తారా? ఏం చూస్తారు మీరు? సీరియల్స్, బొమ్మలు, కార్టూన్స్ అన్ని చూస్తారు కదా. అయితే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి టీవీ కోసం చెప్పలేదు, మరి ఇటు చూడాలి, లోకంలో ఉన్న వాటి కోసం చెప్పలేదు, కానీ సువార్త చెప్పమన్నాడు. ఆ సువార్త చెప్తే సువార్త ద్వారా ఏమవుతారు, వాక్యం విని ప్రార్థన చేసి దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. మోకాళ్ళ మీద రండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి.
చూపిస్తాను. తర్వాత గ్రూప్ డిస్కషన్కి వెళ్తారు. అక్కడ మీకు క్రేయాన్స్ షీట్ ఇస్తారు, వాటిని ఫిల్ చేస్తారు. తర్వాత అది కొద్ది నిమిషాలు ఉంటుంది. తర్వాత భోజనానికి వెళ్తాం. సరేనా? భోజనం కూడా చాలా శ్రేష్టమైనది యేసయ్య ఇచ్చాడు. ఎందుకంటే మనం యేసయ్యని అంగీకరించాం కదా. యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆత్మీయంగా శారీరకంగా అన్ని సమర్థిస్తాం. కళ్ళు మూసుకొని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మాకు ప్రభు అనుగ్రహించిన చిల్డ్రన్స్ రిట్రీట్ తో పాటు ఇచ్చినటువంటి యూత్ మీటింగ్ కొరకే వందనాలు స్తోత్రాలు. ఈ దాసం ద్వారా చెప్పబడిన మాటలు వారి చెవిలో చొచ్చుకుని ప్రభు గింగురుమని రోగునట్లుగా ఒక దినాన వారి జీవితంలో పనిచేయనట్లుగా కృపను గురించి మహిమను నీ కృపలో మేము ప్రార్థన చేస్తూ వచ్చిన రీతిలో మాకు అనుగ్రహించిన గొప్ప నాయన సంతోషాన్ని బట్టి మా వాగ్దానాన్ని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిందని బట్టి మా అందరిని బట్టి హృదయ మార్గంలో స్తుతిస్తున్నాం. యవనస్తుల్ని ప్రభా మీరే దీవెనకరంగా చేసి మహిమను మీ దాసుని ఆంధ్రాలో మీరిచ్చి వాడుకోండి. మనకు స్తోత్రంలో చెల్లిస్తూ వారు మిమ్మల్ని తీర్మానించుకుని ప్రభా యేసు ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించి నీ రక్తంతో కడుగు మీ బిడ్డగా చేసుకోవడానికి మంచి మనసు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఒకసారి మీ పాటల ప్రతులు పైకి పట్టుకోండి. పాటల షీట్ ఒక పాటల షీట్ పైకి పట్టుకోండి. నీవు ఏమంటావు? అవునంటావా? కాదంటావా? ఏమంటావు? నీవు ఏమంటావు? 28 అమ్మా ఏమంటావు? నీవు ఏమంటావు? కుంటి వారికి కరుణించే కన్నీరు తీసివేయు కరుణించే కనుక కుంటి వారికి కరుణించే కష్టం తీసి కరుణించే కనుక అవునంటావా? కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? అవునంటావా? కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? అవునంటావా? కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? కరుణించే కష్టం తీసి కరుణించే కనుక కుంటి వాడికి నీవు ఏమంటావు? కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? నీవు ఏమంటావు? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? నీవు ఏమంటావు? అవునంటావా? నువ్వు చేతని ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? అద్భుతాలు. కుంటి వారికి ఏమిచ్చాడు? కాలం ఇచ్చాడు కనుక. గుడి వారికి ఏమిచ్చాడు? కథలు ఇచ్చాడు కనుక. చచ్చిన లాగరణ లేపాడు. అందుకని ఏమైపోయిందంట? అక్క చెల్లికి సంతోషమైన ఆనందమాయ కనుక 5 రెట్లు నడిచినప్పుడు ఏమైందందో 5,000 మందికి ఆహారం ఇచ్చాను కనుక. తర్వాత ఆడాలన్నా నీ జీవితంలో ఏంటి ఏం కావాలా? బలం లేకుండా ఏ మాత్రం కూడా మనము ఆడలేము. బలం లేకుండా ఈ లోకంలో సాగలేము. అందుకనే ఆయన బలమిచ్చేటటువంటి దేవుడు. సొమ్మశీవానికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. అంటే
బలాభివృద్ధి కలుగు చేయడం వల్ల మనకు కలిగేటటువంటిది ఏంటంటే, మీరు ఉదయం హ్యాండ్ వర్క్ చేశారు కదా, ఉదయం ఏమని లెసన్ విన్నారు చెప్పండి? ఏ లెసన్ విన్నారు? దేని మీద? వాక్యంలో కదా, 5 టీం వాక్యం ఏంటి చెప్పండి? ఆ పేపర్ మీద ఉందిరా. సరే, లూకా సువార్త 5 వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. వినండి, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. చేతులు పెట్టుకోండి, చేతులు పెట్టుకోండి. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. దాని తర్వాత ఈ యొక్క ఇద్దరు పేర్లు ఏంటంటే, ఈ అమ్మాయి పేరేమో జీవ, ఈ అమ్మాయి పేరు ఏం పేరు? జీవ. చెప్పండి. అంటే అమ్మాయి జీవ అంటే ఎందుకు వచ్చిందంటే అమ్మాయి పేరు, ఆ అమ్మాయి ప్రభు కొరకే జీవించింది, అందుకనే జీవ. ప్రభు కొరకు జీవించే అమ్మాయి కనుక ఆ అమ్మాయికి ఏమని పేరు పెట్టారు పాస్టర్ గారు? జీవ అని పేరు పెట్టారు. ఏంటి? లైఫ్ అని పేరు పెట్టారు. అంటే అంటే తెలుగులోనేమో పాప పేరు పెట్టాడు, ఇంగ్లీష్ లోనేమో లైఫ్, జీవించే అబ్బాయి, ప్రభు కొరకు జీవించే అబ్బాయి. వీళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట. కూర్చోరా, మీరేం చేయాలి? చిన్నప్పుడే యేసు ప్రభువుని నమ్ముకోవాలా. ఈ జీవ వలె, ఈ యొక్క లైవ్ వలె మీరు కూడా మీ జీవితం చేసుకోవాలమ్మా. అప్పగించుకుంటే చాలు. అప్పుడు మీ జీవితంలో ఎంతో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఎంతో గొప్ప అభివృద్ధి ఉంటుంది. అందుకని ఇప్పుడు చెప్పండి, గలతీ 22 ఎవరు చెప్తారు? గలతీ 22 వచ్చిన ఎవరు చెప్తారు? 5:22 ఎవరు చెప్తారు? చెప్పమ్మా, నువ్వేనమ్మా. చెప్ప, గలతీ 5:22 ఏమిటి? ఏంటో మనం దగ్గర కూర్చుంటాము, చెప్పేవాళ్ళు కూడా చెప్పకపోతున్నాను. నువ్వు ఎట్లా చూస్తుంటే నువ్వు ఆశ్చర్యపోతాను. పక్కన చెప్పే అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయానికి మల్యము, ఆత్మ ఫలములేమనగా. రైట్, కూర్చో. ఇంకెవరైనా చెప్తారు? వాయిస్ లో చెప్పండి, ఎవరు సీరియస్ లో? ఆత్మ ఫలాలు ఏమనగా దేవ, ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, విశ్వాసము, మంచితనము, దీర్ఘశాంతము, విశ్వాసము, ఆశా నిగ్రహము. అంతేనా? ఎన్ని మొత్తం? 9. వెరీ గుడ్. ఏం పేరు? పేరు చేరి. వెరీ గుడ్. కూర్చో. ఏంటి ప్రేమ? నిలబడు. ఏంటి? ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. రైట్, థ్యాంక్ యూ. 5:22 వెరీ గుడ్. ఇంకా ఉన్న సీనియర్స్ చెప్తారా? చూడండి, చిన్నప్పుడే హాకీ ఆడుతా సువార్త చెప్పండి. దేవుడు లోకమును ప్రేమించెను, అందుకని ఆ ప్రేమలో భాగంగా నన్ను కూడా ప్రేమలో దేవుడు ప్రేమించాడు, నాకు బలమిచ్చాడు, నా పాపములను తీసేశాడు. చిన్నప్పటి నుండి నేను ఆటాడుకుంటా ఏం చేయాలంట? ఆటాడిన తర్వాత సువార్త చేస్తా, స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు సువార్త చేస్తా. అందుకని ఇప్పుడు ఎవరిలా ఉండాలి? మీరు యేసు ప్రభువులా ఉండాలి. మంచిదే. ఇప్పుడు ఎవరిలా ఉండాలి? జీవాలా ఉండాలి. ఇంకెవరిలా ఉండాలి? లైవ్లా ఉండాలి. అప్పుడే నువ్వు అన్నింటిలో అభివృద్ధి పొందుతావు, ఉన్నతంగా కనబడతావు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, ఆదాయం ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు. అలా ఉండగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. వాక్యము 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 చూడండి, ఇట్లా చూడండి. వాక్యము మాట్లాడండి రా. ప్రార్థన
విశ్వాసము. వాక్యం అంటే ఎటు చూపించాలో, ప్రార్థన అంటే ఎటు చూపించాలో, విశ్వాసం అంటే ఎటు చూపించాలి. అదే గేమ్, ఇంకేం లేదు. లేకపోతే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు కూర్చోండి. చివరికి నిలిచిన వాళ్ళదే అంతే. ఎవరు మాట్లాడారు? ప్రార్థన, విశ్వాసం. ఇప్పుడు రెడీనా? వాక్యము, ప్రార్థన, వాక్యము, ప్రార్థన, విశ్వాసం. విశ్వాసము నా వైపు చూడమ్మా, నా వైపు కళ్ళు మూసుకుంటే ప్రయోజనం. ప్రార్థన, విశ్వాసము. కూర్చో, రైట్, కూర్చో. వాక్యము, వాక్యము, విశ్వాసము, ప్రార్థన, వాక్యము, కూర్చో, విశ్వాసం, విశ్వాసం, వాక్యము, ప్రార్థన, విశ్వాసం. నా వైపు చూడను, నాకు కూడా తెలుసు. వాక్యము, ప్రార్థన, వాక్యము, ప్రార్థన, విశ్వాసం. విశ్వాసము, ప్రార్థన, విశ్వాసము, వాక్యము, ప్రార్థన, వాక్యము, ప్రార్థన, విశ్వాసం. విశ్వాసము, వాక్యము, ప్రార్థన, విశ్వాసం. విశ్వాసము, ప్రార్థన, విశ్వాసం. ప్రార్థన, విశ్వాసం. వాక్యము, ప్రార్థన, విశ్వాసం. లాస్ట్ ఛాన్స్. వాక్యము, ప్రార్థన, విశ్వాసము. వాక్యం. కూర్చో, కూర్చో, మరి వాక్యం, ప్రార్థన, వాక్యము, ప్రార్థన, విశ్వాసం. విశ్వాసము. రైట్, కూర్చో. సౌండ్ కూడా ఇవ్వడు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్రీష. నేను ఉన్నో గ్రామం తెలుగు రాజధానిలో వచ్చాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా వారు యోగ్యమైన మనస్సు కలిగి వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఆశానిగ్రహం ఆత్మఫలములు. ఫలములు, ఫలములు కాదు, ఆత్మ ఫలమేమనగా చెప్పు. ఆత్మఫలమేమనగా ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. వెరీ గుడ్. ప్రార్థనా పరుడు ఎవరు? అవునా? ఎవరు చెప్పింది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రపంచ ప్రార్థనా పరుడు భక్సింగ్. రైట్, సరే కూర్చో. ప్రపంచానికి ఆరాధనని తెలియజేసిన వ్యక్తి ఎవరు? అంబేద్కర్. ప్రపంచానికి ఆరాధనని తెలియజేసిన వ్యక్తి ఎవరు? 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 రైట్, కూర్చో.
30. 36. సరే, ఎవరు చెప్తారు ఇప్పుడు 66 గ్రంథాలు? ఎవరు చెప్తారా? 66 గ్రంథాలు ఎవరు చెప్తారా? నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎస్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, త్వరగా చెప్పు. గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలోమాను, ఫిలిప్పీ, కాదు. యాకోబు, మొదటి యోహాను, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యోధ, ప్రకటన. సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎస్తేర్, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఇర్మియా, విలాపవాక్యములు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకి. సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, కార్యములు, రోమా పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, ఫిలిప్పీ, కొలస్సీ, మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక, తీతుకు, ఫిలోమోను, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబులకు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యోధ, ప్రకటన గ్రంథం. మొదటి రాజు, రెండవ రాజు, మన దినవృత్తాంతము, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, ఎస్తేరు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెకర్యా, హగ్గయి, జెకర్యా, మలాకి. ఇంకా మీలో ఎవరు వాటర్ కావాలా? వాటర్ వాటర్ చూడండి, ఎవరైతే సరిగా ధ్యానం చేసి వారి అర్థంలో సరైన మనసుకొస్తారో వాళ్ళకి గుర్తుంటుంది. అర్థమైందా?
వాళ్ళన్నట్లో అది కూడా కావాలి పిచ్చిగా చేసుకోవద్దు. చూసి అప్పుడు మీకు వేరు అనుభవం తీసేవా పోటీ అరే గ్రీన్ ఉన్నాడు గ్రీన్ ఏం చేసి తినలే తిన్న తర్వాత మాట్లాడు లోపల తినాలి చక్రవర్తి చేయొద్దు అవసరమైతే మాట్లాడదండి కానీ కానీ మామూలుగా వాళ్ళు అడుగుతారు మామూలుగా రైస్ రైస్ తీసుకోండి కిషోర్ రైస్ తీసుకోండి అమ్మా వేసేయాలి అయినా వేసేయాలి మామూలుగా ఖాళీ ఇటు ఉంది మామూలుగా తీసుకోండి రోజులు బహు భయంకరంగా ఉన్నాయి. ఇంకొక మాట చెప్పిన 9th క్లాస్ చదివే పిల్లలు 8th క్లాస్ చదివే పిల్లలు అమ్మా నాన్న అరిసిందని ఉరేసులు పోయి చేస్తున్నారంట. అవునండి, ఆత్మహత్య చేసుకుంటారు. మీరు చేసుకుంటారు అట్లా చేసుకుంటారా? తాకి బయట పెట్టి కుదరదా కదా? చేసుకుంటారు మీరు ఆత్మహత్య చేసుకోకూడదు. తల్లిదండ్రుల మాట వినాలి గ్యారంటీగా. తల్లిదండ్రులకు లోబడాలా? తల్లిదండ్రులు లోబడాలి. చాలా మంది ఈరోజు అమ్మ తిట్టిందని నాన్న తిట్టిందని లేదా ఫ్రెండ్స్ తిట్టారని బాబాయ్ తిట్టాడు చిన్నాడు అది తిట్టాడు ఏం చేస్తున్నాడంట? ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకుంటారు కదా. ఇప్పుడు ఈ చిన్న దుమ్మా కూడా తండ్రి దగ్గర నాకు ఇష్టం లేదా దానికి తండ్రి దగ్గర అందుకే ఏదో లోకంలో దొరికిందని దానికోసం పరిగెత్తుకుంటూ పోయాడంట, వెతుక్కుంటూ పోయాడంట. కనుగొందామని ఏదో సంపాదం ఏదో చేద్దామని సంతోషం పోయాడు. కానీ చివరికి మిగిలిన సంతోషం పోయింది, ఆనందం
పోయింది కదా, ఆనందం పోయింది. నా దగ్గర ఉన్న డబ్బు పోయింది, నా దగ్గర ఉన్న ఆస్తి పోయింది కదా, నా చుట్టూ ఉన్న స్నేహితులు పోయారు. ఇప్పుడు ఒక్కడే లేదంట. అవునా? ఒక్కడే మిగిలిపోతూ వచ్చాడు. ఒక్కడే మిగిలిపోతూ కదా. తండ్రి దగ్గర వెతకుండానే ఉన్నాయి. అవునా? తండ్రి దగ్గర వెతకుండానే దొరుకుతున్నాయి. ఏం దొరుకుతున్నాయి? ఏడు దొరుకుతున్నాయి, ఆహారం దొరుకుతుంది, బట్టలు దొరుకుతున్నాయి, ఇంకేంటి మనుమలు ఉన్నారు, సమస్తం దొరుకుతాయి తండ్రి దగ్గర. చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది కొనసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెంత చేరెను. అతడు మందను మేపుటకు తన పొలంలోని వారిని పంపెను. ఆ దేశంలో కరువు వైద్యం ఉండేవాడికి తినడానికి తిండి లేక ఒక చోట దేని చేయాలంట, పనికి జాయిన్ అయ్యాడు. దేవుడి మాట వినకపోతే, యేసు ప్రభు మాట వినకపోతే చివరికి మేము వెళ్ళింది. ఆలారీకు వాడు ఏది మేపుతున్నాడో దాంతో సమానం. అవునా? వాడు ఏం మేపుతున్నాడు? రే నాకు కదా ఆ చిరుకుమార్ ఏం మేపుతున్నాడు? ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోరో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని వెతకరో వాళ్ళు కూడా అలాంటి మందమేపుడు కాదు, విజయపూడికి మంది. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు దేవుని వెతకపోతే, దేవుని కనుగొనకపోతే, తల్లిదండ్రులు మాట వినకపోతే, తల్లిదండ్రులు గౌరవించకపోతే ఇక మీకు గతిందంట. మొదటి వ్యాపమే. అర్థమైందా? మందులు మేపడానికి జాబ్ చేయండి. ఎంత పెద్ద జాబ్ కదా. ఇది వాస్తవంగా మేము మాట చెప్తా, జ్ఞాపకం చేసుకోండి. వాస్తవంగా వాడు దేనికోసం పోయాడు? దేనికోసం పోయాడు? అక్కడికి కాదు, ఉద్యోగంలోకి దేనికోసం పోయాడు? డబ్బుల కోసం. వాడు ఇచ్చిన డబ్బులు ఏం చేశాడు? ఏం చేశాడు? మరి నీ డబ్బులు తర్వాత సంగతి, ముందు నువ్వు పొలంలోనికి పోయి మందులు వేపు. కొన్ని పేర్లు ఉన్నాయి, మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. చెప్పారు కాబట్టి ఆయన పేరేంటి చెప్తున్నారు మైక్లో. భక్సింగ్ తాత గారు. ఇదిగో ఈ బుక్ తీసుకుని అలాగ చదివి యేసు నమ్ముకుని ఆ రీతిగా కొంచెం ప్రార్థన చేయాలి. అర్థమైందా? రైట్. అందరికీ ప్రజలు తాతగారు అందరికీ వీడు చూడండి ఇద్దరిదే. నీ పేరేంటి? నా పేరు సమంత. నా కొరకు ప్రార్థన చేయండి. రైట్. నా పేరు యశ్వంత్. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. రైట్. థాంక్ యూ. శ్రావణి తర్వాత బైబిల్ పేరు చెప్పిన నీ పేరేం పేరు? నా కొరకు ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్ లో రైట్. ఇది చూడండి. దాని తర్వాత ఇండు ఓకే. ఓకే.
ఓకే, ఏంటో నీ పేరు చెప్పు. నా పేరు విద్య. నా పేరు విద్య. నా కొరకు ప్రార్థన చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. ఒకసారి. ఇటు చూడండి. రైట్. చాలా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. పట్టుకోండి వచ్చి నువ్వు కూడా ఒకసారి రా. ఓకే, మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మనమంతా దైవ సేవకులు ఉన్నారు, మరి ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వదించి ముగించేస్తాను. మరోసారి ప్రభావం తిరిగి బాగా వస్తున్నాను. ఈ సంవత్సరం చివరిలో ఆలస్యమైంది. ప్రతి అపాయింట్మెంట్ తప్పించి క్షేమంగా వారి గృహాలకు చేరమని ప్రార్థన చేస్తున్నాను. మరలా నూతన సంవత్సరంలో ఈ రీతిగా కలిసి మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపించమని వచ్చిన బిడ్డలందరూ కూడా దీన్ని ఆశ్రయించమని కోరుకుంటున్నాం. అదే కాల సంఘంలో ప్రారంభించబడిన పరిచర్య తండ్రి స్తుతించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. అందరూ కూర్చోబెట్టండి, కలిపేయండి. ఉన్నవాళ్ళు పదండి. ఆ పిల్లది ఆ పిల్ల పేరు కాదు, నీ పేరు. ఆ పిల్ల వచ్చింది. ఉన్నప్పుడు వారు తీసుకున్న కనసను బట్టి జీవితరంగా చేయము ఉదాసీని విడిచి వాడుకున్నారు. రాంధనాలు బలమైన పాత్రగా వాడుకోమని రాంధనాలు వారు ప్రతి అక్కర వస్తే తీర్చింది. వాళ్ళ ముద్రగా తీర్చి ఈ నామానికి నన్ను మనం తెచ్చుకుంటారని నమ్మిస్తుంది. వెళ్తుండగా తోడుకుంటున్నాను. వేసి నేను ప్రార్థించి పెట్టుకుంటున్నాం. ఆమె ఈ లోపల ఆటోలో సెట్ చేయండి. నమస్తే.
ఈ మాట ద్వారా నేను కొంత నేర్చుకున్నాను. ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని చోట్లకి వెళ్తే. కాబట్టి చిల్డ్రన్స్ రిట్రీట్ అంటున్నారు, ఎవరు కూడా పెట్టాల. ఒక సినిమా ఏమన్నారు, ఒక సినిమా అనౌన్స్మెంట్ తప్ప ఈ 9 నెలలు ఏ అనౌన్స్మెంట్ కూడా, దాని అనౌన్స్మెంట్ కూడా ఎంత చక్కగా చేసాము, ఎంత ధైర్యంగా చేసాము. పెద్దవాడు ఆయన కూడా వచ్చాడు, నిజంగా ఎంత ప్రూఫ్ చూపించాడు. పక్కన పోలీస్ స్టేషన్ అయినా ఏ ఒక్కరు కూడా అభ్యంతరము చేయలేదు. దేవుడు ఇచ్చినటువంటి మాటను తీసుకున్నామంటే ఎలాంటి కలవలు వచ్చినా ఏమవుతుంది, అది నెమ్మదిగా వెళ్ళడానికి సహోదరుడు ఈ చిల్డ్రన్స్ మీకు తెలియజేస్తాము. ఎన్నో ఉన్నాయి, ఎన్నో వచ్చినాయి. ఉదయకాలంలో కూడా ఎన్నో కలవరాలు, కానీ పిల్లలు 11 గంటలకు వచ్చినప్పుడు కూడా దేవుడు ఎంతో చక్కగా నడిపించాడు. లేకపోతే ఏదైనా మిమ్మల్ని పాపట్టుకుంటే ఒక నెల ఉంటే ఆ దేవుడు మేము కొరకు తప్ప ఏమి కొరకు కాదు. అంటే ఎంతవరకు మీరు పెరుమాన పక్షంగా నిలిచారు. అదే సమయంలో నేను ఉదయకాలం కూడా చాలా కన్నీరు కార్చాను. ప్రభా నన్ను ఎంతవరకు నడిపిస్తా ఉన్నా అన్ని విషయాలు ఈ కొరకు నేను మరణం వరకు నమ్మకంగా ఉండేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి. రానున్నాలో నా కొరకు అనేది కాకుండా మనం ప్రభు కొరకు ప్రయాసపడాలి. అటువంటి రీతిలో కొనసాగడానికి నేను ప్రభు సహాయం చేయాలి. పరిస్థితుల ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని చేపట్టుకొని ధైర్యం కలిగినప్పుడు ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ దినాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన కృపను బట్టి పొందాను. అనుకూలపరిచి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఎన్నో పక్షంగా మీరు చేసిన కార్యం కొరకే ఊహించదానికంటే అడిగిన దానికంటే ఊహించాలంటే అత్యధికంగా చేసిన నీ కృపలపై వందనాలు స్తోత్రాలు. ఎక్కడ కూడా ఏ బంధనం కలగకుండా ఉదయకాలం నుండి అనేక మంది పిల్లలు ఆ ప్రాంతం నుండి రావడానికి మరి తల్లిని ప్రోత్సాహపరిచే వచ్చారు. మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అంతమైన పరిశుద్ధమైన ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించి మనం చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వివిధ ప్రాంతాల నుంచి సమకూర్చి ప్రధాన సమయానికి కుదిరైన ప్రతి ప్రారంభం నుంచి ఇప్పటివరకు నుండి ప్రతిదానం పొందుతూ వచ్చేవారు మీ పక్షాన అడుగు నిలబెట్టిన తల్లినైనా మా పక్షాన్ని మీరు ఎంతగానో మీరు సహాయం చేసి జరుగుతుంది. మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. నిజమే తండ్రి వాగ్దానం నుంచి నెరవేర్చేది ప్రభావ. తల్లినైనా ఇస్తాను తండ్రి చుట్టుపక్కల అనంతపురం పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభావం తండ్రి మీరు సంఘం కోసం తండ్రి అనే చిన్నపిల్లల పరిచయం కోసం ప్రార్థించినప్పుడు మీరు మాట్లాడుతూ వచ్చి భయపడుతూ చెప్పారు తల్లి ధైర్యంగా ఉండడం చెప్పారు. మీరు మమ్మల్ని ధైర్యపరిచి తండ్రి నాయన ఈ యొక్క దాసం తండ్రి మాతో సంఘంగా తండ్రి మమ్మల్ని అందరినీ ఇంతవరకు చెల్లించడానికి తండ్రి నాయన మా వృత్తుల్లో మేము నిలబడడానికి తండ్రి నాయన మీరు కృపను బట్టి మీకు స్తోత్రాలు స్థుతించి అడిగి పెడుతుంటాను మా తండ్రి. సార్వత్రిక వాగ్దానము తన కోసం నిర్ణయించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిచయం చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనును, నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. ఇది సంఘ వాగ్దానము మీకు ఇవ్వబడింది. దీని కొరకు ప్రత్యేకంగా మరి ప్రార్థన చేయండి. తీవ్ర రెజినాల్డ్ గారు కూడా మరి మంచిగా ఆరోగ్యంగా ఉండి హెబ్రోన్కి వచ్చి ఉన్నవారిలో మాదిరి మీరు మాకు ప్రభా నాయన మరి అడుగడుగును వాగ్దానం ఇస్తూ మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తూ ధైర్యపరుస్తూ ప్రభు ఈ చిల్డ్రన్స్ రిట్రీట్ కొరకై ఇచ్చిన 2 వాగ్దానాల కొరకే ఉన్నాను. ప్రభు నాయన మరి ఎవరు మీరు ధైర్యంగా ఉండము, దిగులు పడకము, నేను మంత్రుల్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నానని, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని ప్రభు నాయన మీరు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకే ఉన్నాను. స్తోత్రాలు. దాన్ని చేత పట్టుకుని ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మీరు సహాయపడుతూ వచ్చారు, ఎంతో ఘనంగా జరిగించారు. కొంచెం ఆలస్యంగానైనా మీరు జరిగించిన ప్రభు మీ యొక్క కార్యమంతా కొరకు ఉన్నాను. ఇది క్యారెక్టర్ వాకింగ్ కూడా ప్రభు కీర్తన 136 ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడని మీరు అక్షరాలు నెరవేర్చినందుకు స్తోత్రాలు. ప్రభు ఈ యొక్క అంబేద్కర్ భవన్ ఇచ్చిన కమిటీని, బాబులాల్ గారి వారి కుటుంబాన్ని మీ పని పరిచయం కొరకు సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని మరొకసారి
కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరిన మనందరకు నడిపించును కాక.